ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. సిద్దిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరాన్ని దట్టమైన మబ్బులు కమ్మేశాయి. వర్షం నాన్ స్టాప్ గా కురుస్తోంది. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ వాతావరణాన్ని గురించి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. శ్రీజ, హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో భాగంగానే 2 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్గొండ, నిర్మల్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, భువనగిరి, మల్కాజ్గిరి, మెదక్, మహబూబాద్ ఈ జిల్లాలకు మాత్రము, ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఇప్పటికే జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్యనే ఉండాలని చెప్పేసి అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు మరో 2 గంటల్లో కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ భారీ వర్షాలు పడిన నేపథ్యంలో కూడా పలు చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాహనదారులు ఇబ్బందులకు గురి కాకుండా కూడా ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ మళ్లింపు కూడా చేశారు. దీనికి సంబంధించిన రద్దీ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే రద్దీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇంకా 2 గంటల్లో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అటు జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు రోడ్డుపై వాటర్ నిలిచిపోకుండా కూడా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఫుల్ రద్దీగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు కాబట్టి అక్కడ మాత్రం ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఓవరాల్ కి సంబంధించి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాకాలం మొదలైన నేపథ్యంలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి అధికారులు అటు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరంగల్ అయితే భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? సూచన మేరకు అయితే ఆ 4 ఉమ్మడి జిల్లాలలో అయితే భారీ వర్షాలు ఉన్నట్లయితే అందులో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఉన్నట్టు తెలుస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలో కూడా ఏ జిల్లా కూడా లేదు. మిగతా ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మము, అదేవిధంగా మెదక్ లోని కొన్ని ప్రాంతాలు
ఇటు ఆ కరీంనగర్ లోని జగిత్యాల ప్రాంతాల మీదుగా ఆ యొక్క వాతావరణ ద్రోణి మీదుగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తున్నారు. అటు ద్రోణి ప్రభావం వల్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అయితే అటు అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాలకు అటు ఆ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. మరోవైపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఒకవైపు అటు ఆ ఉత్తర ప్రాంతం అంతా కూడా అత్యధిక వర్షపాతం నమోదైతే మాత్రము ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్ ఆ బెల్ట్ మొత్తం ఇటు కరీంనగర్ పెద్దపల్లి బెల్ట్ అంతా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ యొక్క ఈ రోజు మాత్రము 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఒక వింత వాతావరణ పరిస్థితి అయితే ఉమ్మడి తెలంగాణలో అయితే కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అటు వాతావరణ శాఖ ఇచ్చిన సూచన మేరకు అయితే భారీ వర్షాలు నమోదవుతాయి. అటు రైతులకు ఒక శుభవార్త చెప్పినప్పటికీ కూడా అటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా కొంత రైతులు కానీ వాహనదారులు కానీ అప్రమత్తంగా ఉండి వాహన ప్రయాణాల విషయంలో కావచ్చు, అటు రైతులు వ్యవసాయ పనులకు సంబంధించి కూడా ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్లాలనేది మాత్రము స్పష్టంగా చెప్తున్నా. అటు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉమ్మడి హైదరాబాద్ నగరంతో పాటు అటు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, అటు వాహనదారులు ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి. అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలున్న తరుణంలో అటు ఆ చెట్ల కింద రైతులు ఉండడం శ్రేయస్కరం కాదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే తెలంగాణలో అటు అల్పపీడన ప్రభావం తగ్గినప్పటికీ కూడా ధోని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వర్ష సూచనతో అయితే రైతులు తమ యొక్క వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. అయితే మిగతా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో మాత్రము అత్యధిక ఉష్ణోగ్రతలు అటు ఉక్కపోతతో కూడినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఇలానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి వాతావరణ సూచన ప్రకారము 18వ తారీఖు నుంచి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్ 3 జిల్లాలలో అటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ఇటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతాలలోనైతే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు అటు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ తో పాటు మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రము అత్యధిక వర్షపాతంతో అయితే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిద్దిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భాగ్యనగరాన్ని దట్టమైన మబ్బులు కమ్మేశాయి. వర్షం నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. మనం చూస్తున్నాం మెదక్ జిల్లా వాతావరణ శాఖ భారీ సూచన చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే టాపిక్ పై మనతో పాటు మా ప్రతినిధి మెదక్ నుంచి క్రాంతి ఉన్నారు. క్రాంతి, చెప్పండి, మెదక్ జిల్లాలో వర్షం ఏ విధంగా కురుస్తోంది? మనకు చూస్తున్నాము స్క్రీన్ పైన కూడా వర్షం బీభత్సంగా కురుస్తున్నట్టే తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం నుంచి వర్షం పడుతూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో నిన్న సాయంత్రం వర్షం పడింది. చాలా చోట్ల కూడా 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడింది. కానీ కొన్ని చోట్ల ఇటు సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందోళన, ఇటు జహీరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో నిన్న ఎలాంటి వర్షం పడలేదు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం మేఘావృతమైంది. ఉరుములతో కూడిన
పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం నుంచి కూడా దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా మనం చూసినట్టు వాతావరణ శాఖ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు అలర్టులు జారీ చేసింది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది సేపట్లో 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షం పడుతూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం రోడ్లను జలమయం అయిపోయాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇటు పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు నేషనల్ హైవే 65 విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ విస్తరణ పనులు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రయాణికులు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సాయంత్రం అందరూ కూడా ఇంటికి చేరుకునే పరిస్థితి, ఇండస్ట్రీస్ నుంచి కానీ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునే సమయంలో ఈ వర్షాలు పడడం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే ఇటు బిహెచ్ఎల్ నుంచి కూడా ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటుంది, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అటు హైదరాబాద్ సిటీలోకి కానీ ఇటు సంగారెడ్డి వికారాబాద్ వైపు వెళ్తూ ఉంటారు. వేలాది వాహనాలు ఒకేసారి సాయంత్రం పూట పరిశ్రమల నుంచి బయటకు వెళ్తాయి. ఇవన్నీ కూడా ఈ వర్షం వల్ల గుంటలు ఇవన్నీ ఏర్పడి పైగా జాతీయ రహదారి 65 పైన నిర్మాణ పనుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రయాణికులు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా జోరు వర్షం పడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి.